छोटी 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 बातें, मीठी 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 यादें। ओ छोटी 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 बातें, ओ मीठी 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 यादें। ओ परिचयम ఎప్పుడు చిన్నదే చెలిమికే కాలమే చాలదే ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు ఎన్నో వేల కథలు छोटी 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 बातें, ओ मीठी 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 यादें। Oh yeah। ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహమంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట కోరుకుంటే చేరదంట వద్దు అంటే వెళ్ళదంట నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ ఎన్నో వేల కథలు छोटी 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 बातें, छोटी छोटी बातें मीठी 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 यादें, मीठी मीठी यादें यादें। గుర్తులేవి లేని నాడు బ్రతికినట్టు గుర్తురాదే తీయనైనా జ్ఞాపకాల గుండెలోన అచ్చయేవి సావాసాలే బాధలేవి లేని నాడు నవ్వుకైనా విలువుండదే కళ్ళలోనా కన్నీళ్ళున్నా పెదవుల్లో నవ్వు చెరగదే స్నేహం వల్లే నీ కష్టం తనదనుకుంటూ నీ కలనే తనదిగా కంటూ నీ గెలుపుని మాత్రం నీకే బదిలేస్తూ ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు छोटी 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 बातें, छोटी छोटी बातें मीठी 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 यादें, मीठी मीठी यादें यादें। గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియనితనం, మొదటి ప్రేమలో తీయందనము. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. నుండి గ్రీన్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్, ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్, డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్
మగుణం ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే ఎందుకని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్ రావాల్సిన కొంతమంది ఉన్నారు, వస్తున్నారు. ఈలోపు మన కార్యక్రమం స్టార్ట్ చేద్దామని టైం అవుతుంది కదా. ఫ్రెండ్స్, మన కార్యక్రమం మొదలు పెట్టడానికి ముందు ఇక్కడ ప్రస్తుతం లేరు కొంతమంది. ఎంతమంది నేను నెంబర్స్తారు అంటే శాశ్వతంగా లేని వాళ్ళ గురించి మాట్లాడు. వాళ్ళ ఆత్మకి శాంతి చేకూర్చాలని ఒక 2 minutes అందరూ మౌనం పట్టిద్దాం. స్టాండప్ ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. చండిబాబు ఒకడు, నేను ఖాళీ కూడా పార్టిసిపేట్ చేయలేదు. మిగిలిన ఎవరైనా అవైలబుల్. లేడీస్ నుంచి ఒకరికి ఛాన్స్ ఉంది, జెంట్స్ ఒక ఛాన్స్ ఉంది. ఎవరైనా సరే ఒకరికి స్టేజ్ మీదకి వచ్చి మన క్లాస్మేట్స్ అందరినీ గుర్తుపట్టాలి విత్ నేమ్స్తో. ఎవరికైనా అవకాశం ఇచ్చాము అంటే వీళ్ళు నలుగురు ఎందుకు వస్తానంటే జస్ట్ పేర్లే చదివాం కాబట్టి ఎవరికి వద్దని చెప్తున్నాను. మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే రావచ్చు. ఓకే, థ్యాంక్ యూ. విజయ్ సరే స్టార్ట్ సతీష్ అంటే చూడమ్మా. సతీష్. ఓకే, రైట్. నెక్స్ట్ తిలక్. ఓకే, రైట్. హాయ్ రాజా. రైట్. ఓకే, అందుకని నిలబడమని చెప్పింది. చెప్పాను. ఉమ్మడి శెట్టి రాజేష్. రైట్. ఖాళీ ఎక్కడున్నాడు? ఇది ఎక్కడున్నాడు? ఓకే, రైట్. ఓకే, నెక్స్ట్ ఇంకా ట్రై చేయండి. మగవాళ్ళ నుంచి ఓకే, ప్రసాద్, రైట్. శంకర్. ఓకే, ఈ పేరు కూడా తెలుసు. చిన్నారు. ఓకే, కుత్తువెట్టి సీను, దేవభద్ర అనిలు. గంగిరెడ్డి. రైట్. ఓకే,
రైట్ ఇక్కడ లతిగుండి రాలేదన్నమాట. ఫస్ట్ టాస్క్ లేడీస్ ఇచ్చిన మాట్లాడుతున్నారు కదా మీరు. అది ట్రై చేయి దగ్గర నుంచి. ఓకే హలో, అందరూ దయచేసి వినాలి, ఎందుకంటే ఇంత కష్టపడి చెప్తున్నప్పుడు మీరు మాట్లాడడం భావ్యం కాదు. ఓకే, మనం అనుకున్న దాంట్లో నెక్స్ట్ కార్యక్రమం ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు, జస్ట్ ఫర్ మాట్లాడుకోవడం. ఓకేనా? ఫస్ట్ టైమ్స్ లేడీస్ ఫస్ట్ కాబట్టి లేడీస్ ఫస్ట్ ఎవరైనా రావచ్చు. ఎవరి కావాలి ఇంట్రడ్యూస్ చేసుకోవడం ఇది అందరూ చేయాలి. హాయ్, గుర్తుపట్టారా? మీరు ఎప్పుడు వస్తారా ఎప్పుడు చూడాలా అని చెప్పి అలా 15 రోజులు వెయిట్ చేస్తాను. నేనైతే ఖాళీని రోజు ఇబ్బంది పెట్టడం. నేను వర్క్లో ఉన్నా సరే ఖాళీగా ఫోన్ చేసేవాడు. మనం ఈ టైంలో ఇక్కడ మీట్ అవ్వడానికి కారణం ముఖ్యంగా సూరెడ్డి. ఎందుకంటే మామూలుగా 12వ తారీఖు సంక్రాంతికి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారని మన స్కూల్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు మామూలుగా గ్రూప్ లింక్ తగిలింది నాకు. అప్పుడు నేను ఖాళీకి ఫోన్ చేసి మాట్లాడాను. ఈ మధ్యలో మేము ఎవరెవరు ఉన్నారో 10th క్లాస్ బ్యాచ్ సమ్మర్లో కండక్ట్ చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నాం. అందరికీ ఫోన్ చేసి సమ్మర్లో కండక్ట్ చేద్దాం. ఈలోపు నెంబర్లో ఒకరు ఫాలో చేస్తా ఉన్నారు, ఇప్పిస్తా ఉన్నారు. ఈ టైంలో సూర్యుడికి ఫోన్ చేసి మనం 12వ తారీఖు కలిసినప్పుడు మనం అక్కడ ఎవరు ఏ టైంలో ఏ ప్లేస్కి వస్తారు అనేది మనం ఎవరికి తెలియదు. అక్కడ ప్లస్ ఇంకోటి ఏంటంటే చాలా మంది వస్తారు కాబట్టి మన ప్లేసులు తెలియదు కాబట్టి మనం గుర్తుపెట్టుకోవడం కూడా కష్టం అవుతుంది. ఒక్కసారి మనం ఫంక్షన్ ముందే మనం ఒకసారి మీట్ అయితే నెక్స్ట్ 12వ తారీఖు ఎవరన్నా అంటే మన అందరం వెళ్ళాలని రూల్ లేదు. కొంతమంది రాకపోవచ్చు, కొంతమంది రావచ్చు. వచ్చిన వాళ్ళు ఎక్కడ కలవాలి, ఎక్కడ ఉన్నారు, కనీసం కాంటాక్ట్ నెంబర్లలో ఉంటాయి కదా మన దగ్గర. గ్రూప్లో ఫోన్ చేసి ఎవరెవరు వస్తున్నారు ఏంటి అని చెప్పి అక్కడ కలవడానికి మనకు అవకాశం ఉంటుంది. ముందు ఒకసారి వీలైతే బాగుంటుందని అంటే అప్పుడు నేను ఆ మాటని కాలికి షేర్ చేశాను. అంటే అడ్మిన్ అతను ఉన్నాడు కాబట్టి అతనేమన్నాడు, సరే ఈ టైంలో షార్ట్ టైం ఉంది, మన దగ్గర ఇప్పుడు టైం లేదు. అంటే మేము నవంబర్ ఎండింగ్లో ఈ నిర్ణయం వచ్చింది. మనం ఈ టైంలో మనం కండక్ట్ చేస్తే అందరూ గ్యాదర్ అవుతారా లేదా, వస్తారా రారా అని చెప్పి మేము మాట్లాడుకున్న తర్వాత మీ గ్రూప్లో దాన్ని నోటిఫికేషన్ షేర్ చేయడం జరిగింది. అప్పుడు కొంతమంది మాకు డిస్కరేజ్ చేశారు. ఏమని, ఈ టైంలో ఎవరు వస్తాము, కుదిరిద్దా లేదా అని చెప్పి మేము మాట్లాడుకున్నాము. నేను ఖాళీతో ఒకటే మాట్లాడాను, ఖాళీ నువ్వేం డిస్కస్ చేయండి, దానివల్ల ఇంకా కొంత గ్యాదర్ జరగడం ఎక్కువగా అవకాశం జరిగింది. ఆ రకంగా మీరు కలవాలని చెప్పి మీరు వచ్చి ఇక్కడ ఎంతమంది ఇట్లా కలిసి ఇలా హ్యాపీనెస్ని షేర్ చేసుకున్నందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ప్లస్ ఇందులో నాకు చిన్న మైనస్ ఏంటంటే అరుణ ఒకటి, అంటే నేను 5th నుంచి ఉన్నాను స్కూల్లో. అరుణ ఒకటి, అన్న వెంకట దుర్గాప్రసాద్ ఒకటి. అంటే మేము బాగా వాడుకులో కలిసి ఏదన్నా కానీ కొంత బాగా కలిసిపోయి ఉండేవాళ్ళు క్లాస్లో ఉన్నా సరే. వాళ్ళు లేకపోవడం చాలా నాకు మైనస్ అనిపించింది. ఎందుకంటే ఎక్కువ బాగా గుర్తుండేది. మీ ఫాదర్ ఒకసారి చనిపోయారు మధ్య క్లాస్లో. అట్లా చాలామంది అంటే మనం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చి వాళ్ళ ఈ ప్లేస్లో ఇట్లా ఉండి ఇట్లా కలిసామంటే అసలు నేను ఇప్పటికీ ఇంకా యాంగ్జైటీలోనే ఉంటాను. మీ నుంచి ఎట్లా ఎలా కలవాలా అనేది, ఎవరు ఎలా ఉంటారు, ఆ ప్లేస్ని గుర్తుపడతామా లేదా. నేను అందరినీ గుర్తుపట్టాను. ఆయన సారీ ఒక్క నాగరాజు మాత్రమే గుర్తుపట్టాను.
10th హాస్టల్లో ఉండి చదివాను నేను. నాకు మ్యాథ్స్ సార్ విజయరావు గారు మంచి ఫ్యాన్. ఆయన హ్యాండ్ మూమెంట్ అనేవాడు, హెడ్ మూమెంట్ అనేవాడు. అది అప్పటి నుంచి ఆయన చూసి నేను అవార్డు తెలుసుకున్నాను. ఆయన దగ్గర ఇంట్రెస్ట్ పొందడం కోసం నేను మ్యాథ్స్ చేశాను. నాకు అప్పుడు మ్యాథ్స్ 8th క్లాస్ నుంచి నేను మ్యాథ్స్ ఆయన చూసి ఆయన దగ్గర ఇంట్రెస్ట్ పొందడం కోసం నేను మ్యాథ్స్ చేశాను. ప్రజెంట్ ఇప్పుడు నేను కేకేఆర్ గౌతమ్ స్కూల్స్ అని చెప్పి సంస్థ ఉంది, ఎడ్యుకేషనల్ సంస్థ. గొడవల్లి గుడివాడ హెడ్ ఆఫీస్. తక్కిన మా ఈ ఆంధ్ర తెలంగాణలో 23 బ్రాంచెస్ ఉన్నాయి. ఆ బ్రాంచ్లో ఒక డిపార్ట్మెంట్ అంటే ప్రింటింగ్ డిపార్ట్మెంట్కి హెచ్ఓడి ఉంది. 25 సంవత్సరాల నుంచి ఆ క్యాంపస్లోనే ఉన్నాను. నేను జాబ్కి ఈరోజు వెళ్ళాలి, రేపు మానేయాలి, లేదా ఇది సైన్ చేయాలనే రూల్ నాకు లేదు. అంటే నా స్టాటస్ మీకు రాదు, నా నెంబర్ సేవ్ చేసుకున్న కంపల్సరీగా వస్తే మా సార్ వాళ్ళకి బర్త్డే ఈరోజు. మా సార్ బర్త్డే ఈరోజు. అయితే నాకు ఫ్రీడమ్ అనమాట, ఫుల్ ఫ్రీడమ్. హౌస్లో ఉన్నట్టు దేవుడు అన్న ఒక విషయంలో నాకు మెయిన్ చేస్తాడు. ప్రజెంట్ మేము ఉండేది విజయవాడ సరౌండింగ్లో ముస్తాబాద్ ఉంది. ముస్తాబాద్లో ప్రజెంట్ అక్కడ తెలుగు విజయవాడలో జాబ్ చేస్తాను. అందరికీ నమస్కారం. నా మిత్రులందరికీ, నాతో పాటు చదువుకున్న మిత్రులందరికీ నమస్కారం. ముందుగా మన అందరినీ కలిపి మన దేవాలయం ఒక్కసారి చూడండి. ముందుగా మన అందరినీ కలిపి దేవాలయం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కాడింగ్ 1998 బ్యాచ్. ముందుగా ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ శుభ సందర్భంలో రాత్రి అసలు నేను అనుకున్నాను అందరినీ కలవాలి. 1998లోకి వెళ్ళిపోయినట్టుగా ఉంది. మనకి చాలా సంతోషకరంగా ఉంది. లేడీస్ జెంట్స్ అందరూ సోదరులుగా చక్కగా కూర్చుని మాట్లాడుకుంటూ రాగానే నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇలాంటి చక్కగా మరెన్నో జరుపుకోవాలని నేను ఆకాంక్షిస్తున్నాను. అందరూ సుఖ సంతోషాలతో అందరూ ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. అందరూ మన చిల్డ్రన్సే కానీ, మన హస్బెండ్స్ కానీ, వైఫ్సే కానీ అందరూ శుభ్రంగా సంతోషంగా ఎవరెలా ఉండాలని నా తరఫున ఆ భగవంతుని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు నా మిత్రులందరూ చాలా సంతోషంగా ఉండేపాటికి నాకు చాలా గర్వకారంగా ఉంది. నేను చేసే కోరికలు చెప్పమంటున్నాను. నేను మెకానికల్కి సంబంధించిన మిషనరీకి సంబంధించిన వర్క్లు నేను చేస్తా ఉన్నాను. మేము లైఫ్లో సెటిల్ అయ్యాం. అందరూ మన వాళ్ళందరూ చక్కగా ఎవరి విధులు నిర్వర్తించకుండా చక్కగా జీవితం సాగిస్తున్నారు. అది చాలా సంతోషకరంగా ఉంది. మన మిత్రుడు రాగానే ఎలా అన్నాను, ఎందుకన్నావు అంటే అది నా మిత్రుడు, నా ఫ్రెండ్. వేరే వాళ్ళు ఎలా అంటే ఊరుకోక అది నా ఫ్రెండ్ కాబట్టి ఎలా ఎవరన్నా కనపడి అదే నా పేరు గుర్తు లేకపోయినా కానీ ఎలా వాళ్ళకి ఎంత సవగానే నన్ను ఇంట్రడ్యూస్ చేసిన శంకర్ గారిని, రాము, నాగేంద్ర, ఇలా నాకు చాలా మంది అది వీళ్ళందరూ నాకు చాలా కనపడతా ఉంటారు. అదిగా వాళ్ళతో నేను ఆలోచించుకుంటాం మన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఏంటి కనపడినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారండి ఆ క్షణంలో మాట్లాడుకుంటుంటే మన కష్ట సుఖాలు కూడా అన్నీ మర్చిపోతాం. ముందు ఒక గంట సేపు ఒక ఫ్రెండ్తో జర్నీ చేస్తే ఎలా ఉంటుందంటే అనుభవం కలిగినట్టుగా ఉంటుంది. తల్లి, తండ్రి, గురువు, దైవం. హలో తల్లి, తండ్రి, గురువు, దైవం. దైవం అనే పదం వీళ్ళ ముగ్గురు తర్వాత దైవం. మనకి ఫస్ట్ మనకి నడక నేర్పింది తల్లి. తండ్రి మన బాగోగులు చూస్తాడు తండ్రి. గురువు మన సంస్కారం, మన విద్య అవన్నీ నేర్పుతాడు గురువు. తర్వాత ఈ ముగ్గురిని మనం ప్రేమిస్తే దేవుడిని కూడా మనం ప్రేమించవచ్చు. ఇలా
మన జీవితం మనకు స్టార్టింగ్ తెలిసింది వైట్ షర్ట్ గ్రీన్ మన బ్రాండ్. ఎవరు రకరకాల డ్రెస్సులు వచ్చినాయి, అది వేరే విషయం. మనం ఎలా చదువుకున్నాం, ఎంత సింపుల్గా చదువుకున్నాం, ఎవరు లగ్జరీకి వెళ్ళకుండా మనం ఎంత సింపుల్గా చదువుకున్నాం. మన పేరెంట్స్ ఏం చేశారో మన ఊరి 2 పుస్తకాలు కొనేవాళ్ళు. ఎవరికి చిల్డ్రన్స్కి ఎన్ని బుక్స్ కొనాల్సి వస్తుందంటే అలా ఎన్ని బుక్స్ కొనాల్సి వస్తుందంటే అలా తెలియదు. ఎందుకంటే వాళ్ళ జనరల్గా అలా తయారైపోయింది చిల్డ్రన్స్కి. మనం ఎలా కష్టపడ్డామో, ఎలా చదువుకున్నామో, మనకు మొత్తం మీద ఎంత ఖర్చు అయిందో ఇవాళ 1 monthలో ఖర్చు మనం చదువుకున్న మనం లెక్కేస్తుంది. దయచేసి ఏం లేదు, మన పిల్లలకి చెప్పుకుంటున్నారు, చెప్తారు అనుకోండి. మనం కూడా ఒకవేళ తెలియపరచాలి మన చిల్డ్రన్స్కి. ఎందుకంటే మనది అయిపోయింది, మన చదువు అయిపోయింది, ఏదో మనం జీవితంలో సాగిస్తున్నాం, ఇబ్బందులు కాకుండా, తప్పు లేదు. అయితే అంటే మన చిల్డ్రన్స్కి ఎలా చెప్పాలంటే మనం ఉన్నంతలోనే మనం చూసుకుంటూ ఏదో హెల్ప్ చేసే విధంగా మనకు ఒకవేళ ఉన్నా కానీ లేని వాళ్ళ ఎప్పుడు తక్కువగా చదువుతాను మాట్లాడవద్దని మన చిల్డ్రన్స్కి చెప్పాలి. అలా చెప్పినప్పుడే మన ఇదేంటో మా పేరెంట్స్ ఎలా చదువుకున్నారు, మా పేరెంట్స్కి ఎంత బుక్స్ లేవు, ఇన్ని ఎలిమెంట్ పెన్నులు లేవు, పెన్సిల్ లేవు. ఒక పెన్నుతో మనం సంవత్సరం గడిపే రోజులు ఉంటాయి, ఒక ప్యాక్తో సంవత్సరం గడిపే రోజులు వర్క్ చేస్తున్నాం. ఇవాళ ఒకసారి ప్యాక్ ఏం చేస్తే చిల్డ్రన్స్ నాకు ఇది వద్దాంటున్నారు. అలాంటి మనం ఏం చేసామో, మనం ఏం చదువుకున్నామో, ఎన్ని బుక్స్ వాడామో, ఇవన్నీ కూడా ఉన్నప్పుడు మనం చక్కగా నేర్పించాలని మన చిల్డ్రన్స్ కూడా మనమే గొప్ప, మన చిల్డ్రన్స్ కూడా మన పిల్లలు, మనం కూడా వాళ్ళు కూడా శుభ్రంగా ఉండాలని నేను ఆలోచిస్తున్నాను. ఇప్పుడు ఎవరైనా మాట్లాడాలని మాట్లాడాలి. నా పేరు పుట్టి వెంకటేశ్వర చెప్పాను, చేశాను. నేను మెకానిక్ పడిపోతున్నారు కానీ నా పేరు లక్ష్మీ నాచారమ్మ. ప్రస్తుతానికి హైదరాబాద్ మణికొండలో ఉంటున్నాను. నెక్స్ట్ నాకు 2 ఆడపిల్లలు, 2కి మ్యారేజ్ చేశాను. ఒక మనవడు, 2 మనవరాళ్ళు. సెటిల్ వాళ్ళని నో ప్రాబ్లం. ఇంకేంటి వెంకటేశ్వర ఏదో చెప్పాడు, అవన్నీ నాకు చేత కాదు. ఫస్ట్ మ్యారేజ్ అయినాక ఆయన చనిపోయారు, సెకండ్ మ్యారేజ్ అయింది, లైఫ్ బాగుంది. సురేష్, నేను వచ్చేసి ప్రస్తుతం కందుకూరులో ఉంటున్నాను. బిజినెస్ ఒకటి చేస్తున్నాను, సెల్ఫ్ బిజినెస్. 15 years ఒక బ్యాంక్లో వర్క్ చేశాను. కరోనా అప్పుడు హెల్త్ ఇష్యూ వచ్చి అది మానేసి బిజినెస్ స్టార్ట్ చేశాను. 4 years అవుతుంది. అయితే ఇక్కడ చాలా మంది ఏంటంటే నాకు జెంట్స్ మార్కు తెలుసు, లేడీస్లో 14 రకాలు తెలిసి మిగతా వాళ్ళు తెలియదు. అది కూడా ఏంటంటే వాళ్ళ బ్రదర్ నాగరాజు వచ్చేసి నాకు బాగా తెలుసు, అందుకని చెప్పేసి తెలుసు, మిగతా వాళ్ళు తెలియదు. ఇంకా చెప్పాలంటే మాది వచ్చేసి స్వస్థలం తాడకి, బట్ సెటిల్డ్ మాత్రం కందుకూరు అనమాట. బాగా సెటిల్ అయ్యాము. థ్యాంక్ యూ. సో ఫస్ట్ కొంచెం హ్యాపీగా ఉండింది, రావడానికి అయితే కొంచెం నర్వస్ ఫీల్ అయ్యాను. ఎందుకంటే అందరూ సెటిల్ అయిపోయి ఉంటారు, కొంచెం ఇంపీరియారిటీ కూడా ఉండే నాకు చెప్పాలంటే. అంటే ఏమో ఎవరు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు. సో ఎట్లున్నారో అందరూ మెచ్యూర్డ్ పర్సన్స్ అయిపోయి ఉంటారు. ఇప్పుడు కలిసి మనం అప్పట్లో ఉంటామో లేదా చిన్న డౌట్ ఉండింది, బట్ చాలా హ్యాపీ ఉండే. నాకు బాగా గుర్తుంది వెంకటేశ్వర, ఎక్కడ ఉన్నాడు ఆకు వెంకటేశ్వర. ఎందుకంటే నేను ఆడుతున్నా చిన్నప్పుడు, అంటే ఎక్కువ టైం స్పెండ్ చేశాను. సార్ మీ గురించి చెప్పంటే అసలు పట్టించుకోవట్లేదు సార్. కానీ నిజంగా బిజీ స్కెడ్యూల్లో ఉన్నాం అందరూ. ఒకళ్ళు నా రిలేటివ్స్ అయినా నిజంగా వాళ్ళతోనే కాంటాక్ట్ చేసే టైం లేదు. అలాంటిది ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరినీ చాలా కష్టపడి గ్యాదర్ చేశారు. అడిగారు శంకర్, ఇంకా మన టీం అందరికీ ఒక ఓ వేసుకోండి, కొంచెం ఎక్స్క్యూజ్ చేసేయండి. ఎందుకంటే మనం ఆడేసి కాబట్టి కొద్దిగా అల్లరి చేయొచ్చు, అక్కడి నుంచి వచ్చాం కాబట్టి, ఇప్పుడే కలిసాం కాబట్టి అంత మెచ్యూర్డ్గా బిహేవ్ చేయాల్సిన అవసరం లేదు నా ప్రకారం. కొంచెం ఎంజాయ్ కూడా చేయొచ్చు అనుకుంటున్నా. ఏమైనా ఫీల్ అయితే సారీ. అవసరం లేదు, ఎవరికి మాట్లాడాలనిపిస్తే వచ్చిన తర్వాత బయటకు వెళ్తాం. గుడ్ మార్నింగ్ చెప్పే టైం దాటింది కాబట్టి గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తాను. నా పేరు నాగేంద్ర మంటాల.
ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్. నా పేరు లక్ష్మీ కుమారి. బహుశా మీ అందరికీ నేను గుర్తుండొచ్చు, కానీ చాలా మంది గుర్తులేరు. ఏమనుకోవద్దు, అందరూ నన్ను క్షమించండి. గుర్తు లేకపోతే నువ్వు లేటర్ అప్పట్లో నాకు కూడా గుర్తులేదు. ఓకే, నాకు 2 అబ్బాయిలు. హైదరాబాద్లో ఉంటున్నాం మేము. నేను ప్రస్తుతం ఖాళీగా ఉన్నాను, హౌస్ వైఫ్. తాళింకి నేను కర్ణాటకలో చేస్తున్నాను. పౌండ్ మండలంలో ఉంటున్నాను. తాళింపులో ఉంటున్నాను. నా పేరు పావని. నేను విజయవాడలోనే ఉంటున్నాను. గుర్తుపట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సారీ. నాకు 2 పిల్లలు, పాప బాబు. వాళ్ళ ఎడ్యుకేషన్ అయిపోయింది ప్రస్తుతానికి. నా పేరు గులాం రాజ్యాలక్ష్మి. మాది మాట్లాడాలి. ప్రెసెంట్ నేను చెక్కయ్యపేటలో రామకోసం డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. అందరికీ చూసి నాకు సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. మినిమం రెస్పెక్ట్ మన వాళ్ళకి ఇచ్చేది. నా పేరు ఉమా మహేశ్వరి. మేము ఉండేది భీమవరం. మా వారు బస్ బాడీ బిల్డర్. నాకు 2 అబ్బాయిలు. పెద్ద బాబు బీటెక్ అయిపోయింది, చిన్న బాబు బీటెక్ ఫైనల్ ఇయర్. నా పేరు నాగవెంకట సత్యనారాయణ. చింత వంట మండాడ. నాకు టెంపర్లో ఉన్నాయి. ఇసుక గంటలా అవుతాను. వంట మండాడే. మా బాబు పాలిటెక్నిక్ పరిచయం చదువుతున్నాడు. పాప 10th క్లాస్. నా పేరు గంగా భవాని. నా పేరు గంగా భవాని. ఉండేది గుజరాత్. హలో అందరికీ హాయ్ అండి. నా పేరు అంటబాబు. నేను వ్యవసాయం చేస్తున్నాను. ఓకే, నేను ఉండేది రేపల దగ్గర. వ్యవసాయం చేస్తున్నాను. అందరూ బాగున్నారా? అయితే చిన్నప్పుడే హార్ట్ ప్రాబ్లం అండి. పాప 8th క్లాస్ చదువుతుంది. నేను అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. అందరు ఫ్యామిలీస్తో అందరూ లేడీస్ అయినా జెంట్స్ అయినా అందరూ కూడా బాగున్నారనేది కోరుకుంటున్నాను. నేను ఉండేది విజూరులో. నాకు పాప ఎల్లమంచి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సూరెడ్డి. మన మట్టాడపల్లి రెడ్డిపల్లి ఉంటుంది కదా. సో నాకు చాలా అందరూ గుర్తున్నారు. ఆల్మోస్ట్ నేను గుర్తున్నాను అనేది తెలియదు. చదివిన వాళ్ళు, అన్నయ్య గారు ట్యూషన్ చదివిన వాళ్ళు కొంత బాగా గుర్తున్నారు. అన్నయ్య గారు ట్యూషన్ ఓకే. జెంట్స్ అంటే ఆల్మోస్ట్ అందరూ శ్రీహరి, నాగేంద్ర, గుడ్డి వెంకన్న, శంకర్. చిన్నప్పుడు నేను అందరితో కూడా ఆడుకునేవాడిని. ఎక్కడంటే గోండ్రాజు మాస్టర్ గారు ట్యూషన్ మాస్టర్ గారు ట్యూషన్ ఫస్ట్ నేను మాస్టర్ గారు ట్యూషన్లో నేను వీళ్ళందరితో ఆడుకునేవాడిని. చిన్నప్పుడు ఆ కాలం చుట్టూ అన్ని తిరుగుతుండేవాడిని. నాగేంద్ర, గుడ్డి వెంకన్న. అలాగే స్థానిక క్రికెట్ ఆడుకుంటూ ఉన్నాను. కానీ ప్రజెంట్ ఇప్పుడు నేను తెలంగాణ స్టేట్లో ఉంటున్నాను. అక్కడ జూనియర్స్ విలేజ్గా నేను సెలెక్ట్ అయ్యి ఇప్పుడు ప్రజెంట్ మన భద్రాచలం మందులో చేస్తున్నాను. మీకు ఎప్పుడైనా భద్రాచలంలో రామబాబు చూడాలంటే నాకు కాల్ చేయండి. నేను మీకు ప్రోటోకాల్ యూజ్ చూపిస్తాను. నాకు 2 పిల్లలు, బాబు పాప. బాబు 5th క్లాస్, పాప 4th క్లాస్. ఉంటాను. హాయ్, అందరూ బాగున్నారా? జెంట్స్ ఎలా ఉన్నారు? లేడీస్ ఎలా ఉన్నారు? నన్ను గుర్తుపట్టారా? ఎవరు చెప్పండి. నా పేరు దారం విజయలక్ష్మి. మేము మరివాడి నుంచి బస్కి వచ్చేవాళ్ళం చదువుకోవడానికి. మంటాడ స్కూల్లో బస్సులో వచ్చేవాళ్ళం. తాడింగ్ స్కూల్. మంటాడ తాడింగ్ అంటారు. పద్మ సెంటర్ మంటాడే. ఓకే. అయితే నేను హౌస్ వైఫ్ని. నాకు 2 పాపలు. మేము కొండపల్లిలో ఉన్నాము. ఒక పాప బీటెక్ అయిపోయింది, హైదరాబాద్లో జాబ్ చేస్తుంది. ఒక పాప ఫార్మర్ది చదువుతుంది. ఇప్పుడు పల్లెం పెట్టేశ్వర గారు ఉన్నారు కదా విజయవాడ, అక్కడ డ్యూటీ డాక్టర్ కింద చేస్తుంది చిన్న అమ్మాయి. మా వారు VTPSలో చేస్తారు.
హాయ్, నేను హౌస్ వైఫ్ని, టైలరింగ్ చేస్తాను. చాలా బాగా మాట్లాడారు. కుత్తుపల్లి శ్రీనివాస చెప్పింది కదా సాయిబాబా నుంచి వస్తాం రికార్డింగ్ చేస్తాం. అప్పుడు ఆ సందడి ఆ విధానం లేదు. అప్పుడు 9 నుంచి 10 వరకు సందడి చాలా ఇదిగా ఉండేది స్టూడెంట్స్తో. వాళ్ళు రోజున ఎలా ఉందంటే స్కూల్కి వెళ్తున్నారా వస్తున్నారా అన్నట్టుగానే ఉంది. కానీ మనం చదువుకున్న రోజుల్లో ఆ సాయిబాబా నుంచి బస్సు కానీ ఆ నేడూరు నుంచి కానీ చాలా దూరం నుంచి కానీ చాలా మంది స్టూడెంట్స్ వచ్చేవారు. ఆ సందడి అది వేరు. స్కూల్ వాతావరణం ఆ సందడి లేదు. ఇప్పుడు వెళ్ళి మన సెంటర్లో నేను కూర్చుంటే స్కూల్ ఎప్పుడు వదిలేరా ఎప్పుడు వెళ్తున్నారా కూడా తెలియదు. కానీ మనకు అదృష్టం ఏంటంటే మనం చక్కగా స్టూడెంట్స్తో పాటు నడుచుకుంటూ వెళ్తున్నాము, వచ్చాము, చాలా సంతోషంగా ఉందని అప్పుడు మనం ఊహించుకోవడానికి బాగుంది. నేను మన ఇల్లు కూర్చుని చూస్తే ఓకే థ్యాంక్ యూ. మన వెంకన్న స్కూల్ నుంచి ఇంకా బయటకు రాలేకపోతున్నట్టు ఈరోజు మనం కుత్తుపల్లి శ్రీనివాసరావుతో మాట్లాడతాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కుత్తుపల్లి శ్రీనివాసరావు. ఇది సాయిపురం నుంచి వచ్చామండి. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉంటున్నాను. ఫుడ్ ఇండస్ట్రీ రన్ చేస్తున్నాను. నాకు ఇద్దరు బాబులు, పెద్ద బాబు బీటెక్ థర్డ్ ఇయర్, చిన్న బాబు బీబీఏ చదువుతున్నాడు. ఫుడ్ ఇండస్ట్రీ హైదరాబాద్లో ఉంటున్నాను. అందరికీ హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. నాకు ఇద్దరు అమ్మాయిలు. మా హస్బెండ్ హార్టీస్లో కాంట్రాక్ట్ చేస్తున్నారు. నేను హిమబిందు శ్రీ. నేను హౌస్ వైఫ్ కూడా నేను ఉయ్యూతో ఉంటున్నాను. తర్వాత మాట్లాడే ముందు ఒక గ్రూప్ ఫోటో తీసుకుంటే దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతాయి. నిజంగా ఈ కార్యక్రమాన్ని కాకుండా కాళీకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మనం ఎంత నైట్ ఇప్పుడు మోర్ దాన్ 26 or 27 years అయింది. నిజంగా మనం ఇలా కలవడం అంటే ఇది రియల్లీ నిరంతరం అన్నమాట. ఇలా కలవడం అనేది సో మనం ఇప్పటి వరకు ఒక 10th క్లాస్ వచ్చిన అమ్మాయి కట్టడంతో ఉండేవాళ్ళం. అంటే అది వేరు. బట్ ఇప్పుడు మాత్రం అందరూ మెచ్యూరిటీ అయ్యి చాలా జ్ఞానంగాను ప్రతిదీ తెలుసుకొని ఉంటాం. కాబట్టి ఇప్పుడు ఇప్పటి నుంచి మన సర్కిల్ అనేది ఇంకా బెటర్గా ఉండాలి. సో ప్రతి విషయంలో కూడా మనం షేర్ చేసుకునే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. సో ఇది నిజంగా ఎంత హ్యాపీ అంటే అసలు చెప్పలేనంత. ఓకే, అది కానూరు తీసుకుందా నా పేరు. మేము హాస్టల్లో చదివాము. ఓకే, అందరికీ చాలా మంది ఎక్కడ కనపడట్లేదు. ఉన్నా కానీ ఏదో అన్నట్టు నాది కాదా మొహాల్లో గ్లో కనపడలేదు. ఎవరు వాళ్ళే పరిచయాల్లోనే ఉన్నారు. ఇంకా కొద్దిగా రిలాక్స్ అయ్యి బయటకు వచ్చి ఒక ఓ చేసుకుంటే జోస్ వస్తుంది. సెవెంత్ క్లాస్. నేను తాడింగిలో అటువంటి ఎక్కువ చేస్తున్నాను. థ్యాంక్ యూ. మైక్ మీ దగ్గర రాదు సార్, నేను మైక్ దగ్గర రావాలి. నా పేరు రవీంద్ర. నేను ఉండేది మేడూరులో. నేను వ్యవసాయం చేస్తున్నాను. నా పాపలో ఎప్పుడు రైతులే. నెక్స్ట్ బొమ్మటి రవీంద్ర, బుడ్డి వెంకటలక్ష్మి. బుడ్డి వెంకట నా పేరు బుడ్డి వెంకటలక్ష్మి, మంత్రాడ. నాకు ఒక బాబు ఐటీ చదివాడు, హౌస్ వైఫ్. హాయ్ అండి, నా పేరు డి అనిల్ బాబు. మాది
నేను పెంకపాడులో ఉంటాను. హిందుస్థాన్ యూనిలివర్ సిఎండబ్ల్యూలో చేస్తున్నాను. ఒక బాబు పాప. బాబు ఫస్ట్ ఇంటర్, పాప అయితే హరి రావాలి. రిక్వెస్ట్ చేస్తున్నాను. దగ్గర మేము రెస్పెక్ట్ మనం ఇచ్చేవాళ్ళం. ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను. నాకు ఒక పాప ఒక బాబు. పాప వచ్చి ఇంటర్మీడియట్, బాబు వచ్చి 9th క్లాస్. థ్యాంక్ యూ. సారీ నేను ఏమనట్లేదు గుర్తొస్తుంది నాకు పిలిచారు. నాకు 2 పిల్లలు, బాబు పాప, 2 లా స్టూడెంట్స్, లా చదువుతున్న సిద్ధార్థ కాలేజ్లో. ఇక్కడే మేము రీసెంట్గా ఇక్కడే షిఫ్ట్ అయ్యాము కాలూరులో. నా పేరు కమలహాసం అంటారా. నేను ప్రజెంట్ మెమరీలో ఉంటున్నాను. ఒక బాబు పాప. నేను ఐడిఎఫ్సీ బ్యాంక్ జాబ్ చేస్తాను. ఐడిఎఫ్సీ ఉన్నాను. ఇద్దరు ఖాళీ. నా పేరు కాటిమునిసా. నేను ప్రజెంట్ విజయంలో ఉంటున్నా. నాకు పాప బాబు. ఫిబ్రవరిలో పాప మ్యారేజ్. బాబు బీకామ్ డిగ్రీ 2nd ఇయర్ చదువుతున్నాడు. హాయ్ ఎవరివన్, నేను ముంతాజ్. గుర్తున్నానా? నేను 1 ఇయరే చదివింది 10th క్లాస్. అందుకే గుర్తుందా అని అడిగాను. నేను ఒంగోలులో ఉంటాను. నాకు 3. ఇద్దరు కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్. పాప బాబు. నెక్స్ట్ లాస్ట్ బాబు 3rd క్లాస్. నా పేరు శ్రీనివాస్ నెహ్రూ. 8th, 9th 3 సంవత్సరాలు తాడేపల్లి స్కూల్లో చదివాను. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది నన్ను గుర్తుపట్టి ఉండవచ్చు. ఎందుకంటే 10th క్లాస్ అని ఇంతే ఉండేవాడు. అందరికీ చెవుల దగ్గర పెట్టేవాడిని. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయింది. అక్కడ నా చెవుల దగ్గర పెట్టారు. ఓకే, నాకు ఇప్పుడు అబ్బాయిలు. నేను ఆఫీసులో కంప్యూటర్ చేస్తున్నాను. వీడియో ఇబ్బంది అయితే ప్రెసెంట్ మచిలీపట్నం ఆర్ఎంఆర్ఎస్లో జూనియర్ అసిస్టెంట్ చేస్తున్నాను. ఈసారి ఇలా సింపుల్గా కలుసుకున్నాం. ఓకే, అందరికి బాగుంది. నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా ప్లాన్ చేద్దాం. టీచర్స్ని, ఇంకా మన పార్ట్నర్స్ని, పిల్లల్ని, ఇంకా మన వాళ్ళు అందరినీ తీసుకొచ్చి ఇంకా గ్రాండ్ చేద్దాం. ఇదంతా ఏర్పాటు చేసినందుకు మనందరం మహాకాళరావు గారికి ఓకే. ఇంకొక విషయం, మనం అందరం బాగున్నాం కదా, అందరూ కష్టపడి పైకి వచ్చాం. మన మధ్యన ఒక వ్యక్తి ఒక లాయర్ దగ్గర సాధారణ గమ్మస్తాగా జీవితం ప్రారంభించి ఒక జడ్జి అయ్యాడు. మనందరికీ గర్వకారణం. మన స్కూల్ టాటా స్కూల్లో మనతో పాటు అది జడ్జి అయ్యాడంటే అంత గర్వకారణం. అతను కూడా మనం 100 సంవత్సరాల ఫంక్షన్ చెప్తున్నాం కదా, దాని గురించి కూడా మన కమిటీ దృష్టికి తీసుకెళ్ళి దానికి సంబంధించిన ఏదైనా చేయాలని చెప్పి నేను మాట్లాడాలని అందరి తరఫున అడుగుతున్నాను. శంషాబాద్ ఇంటర్నేషనల్ వర్క్ చేసిన సీనియర్ ఆఫీసర్ కింద. ఎవరికైనా సరే హోటల్ మేనేజ్మెంట్ చదువుకున్న వాళ్ళు ఉంటే చెప్పండి, నేను జాబ్ ఇప్పించడానికి హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాను. నో ప్రాబ్లం. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్గా కూడా సైడ్ బిజినెస్ వర్క్ చేస్తాను. బాబేమో 6th. థ్యాంక్ యూ. నేను హాస్టల్లో ఉండి చదివాను. టీచ్ అంటే బాబు మీరంతా హాస్టల్లో ఉండి చదివేవాడు. అయితే ఇప్పుడు నేను ప్రియా ఫుడ్స్లో వర్క్ చేస్తున్నాను. వెజిటేబుల్లో షిఫ్ట్ ఇన్ఛార్జ్గా వర్క్ చేస్తున్నాను. నాకు 2 బాబులు. ఒక బాబు 9th క్లాస్ చదువుతున్నాడు, ఒక బాబు 8th క్లాస్ చదువుతున్నాడు. థ్యాంక్స్ మీ అందరికీ. నా పేరు సతీష్. నేను ఆటనగర్లో డీజిల్ మెకానిక్ పనిచేస్తున్నాను. నాకు 2 పిల్లలు. ఒక పాప డిగ్రీ ఫస్ట్ ఇయర్, ఒక పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. మీ అందరినీ కలిసి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలా చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది. అడిగాడిని అసలు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది.
ముందు నా పేరు ఉమ్మచెట్టి రాజేష్. నేను తాడింగ్లో ఉంటాను, వ్యవసాయం చేస్తాను. నాకు ఇద్దరు పిల్లలు, బాబు ఏమో సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, ముందు సెకండ్ ఇయర్, పాప 9th క్లాస్ చదువుతుంది. థ్యాంక్ యూ. నా పేరు చిన్నగోమ వెంకటేశ్వరరాజు. నేను ప్రస్తుతం పసుపట్టిపాలెంలో ఉన్నాను. కార్తీక మేస్త్రి అండ్ వ్యవసాయం చేస్తున్నాను. నా 3 పిల్లలు, 2 బాబులు, పాప. ఒక బాబు ఏమో నాకు 8th క్లాస్ చదువుతున్నాడు, రెండో బాబు ఏమో 8th క్లాస్, ఒక పాప ఏమో 7th క్లాస్ చదువుతుంది. ఇలా మీ అందరూ కలిసి చూడడం చాలా సంతోషంగా ఉంది. ఇలా చేసినందుకు రాజీ గారికి థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ ఇలా కలుసుకున్నందుకు థ్యాంక్ యూ. చెబుతున్నారో లేదో తెలియదు కానీ ప్రతిరోజు ఉదయం మాకు ఒక మంచి పొజిషన్తో మాకు వెలుగు ఎదుర్కొని ఓకే హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుధాకర్. తాడంగి హాస్టల్లో చదువుకున్నాను. నేను ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ అల్లూరులో చేస్తున్నాను. పిఎస్ టీచర్ని. హై స్కూల్ ప్లస్ అన్నమాట, మన కాలేజ్ కూడా ఉంటుంది. ప్రస్తుతం నేను ఉండేది ఎర్పాలెం, ఖమ్మం జిల్లా బోర్డర్ అనమాట, మన తెలంగాణ బోర్డర్. ఎర్పాలెంలో ఉంటుంది. ట్రైన్ రూట్లో ఉంటుంది. ట్రైన్ రూట్ వెళ్ళేటప్పుడు హైదరాబాద్ వెళ్ళేటప్పుడు ఉంటుంది. అంటే అసలు మాది కాసరపల్లి, కాకపోతే జాబ్ చేస్తున్నాం కదా, అక్కడే సెటిల్ అయిపోయాం. ఎప్పుడో 2000 సంవత్సరాలు వెళ్ళిపోయాం. నేను 10th అయ్యాక నాకు ఎవరో కలవలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడటం అందరూ ఇంతకుముందు 2-3 years బ్యాక్ కలిశారు. కానీ ఒక 10 years బ్యాక్ బతకాళీను సూర్యుడు విజయవాడ బస్ స్టాండ్లో కలిశారు. అప్పుడు వీళ్ళిద్దరూ ఏదో కోర్స్ చెప్పారు. సూర్యరెడ్డి LLB చేస్తున్నా అన్నాడు. నేను అప్పుడు బీఈడీ చేస్తున్నాను బహుశా. ఆ తర్వాత ఎవరు కలవలేదు. మళ్ళీ నాకు జాబ్ వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలకి నేనే తాడింగ్కి వచ్చి హాస్టల్ కాడ ఎంక్వైరీ చేసి మన జగరాజ్ ప్రసాద్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అప్పటిదాకా ఎవరో తెలియదు నాకు. ఆ తర్వాత మా చంటిబాబు వాళ్ళు ఆ గ్రూప్లోకి యాడ్ చేశాకే చంటిబాబు వాళ్ళు కూడా ఫోన్ చేశారు. అప్పటిదాకా నాకు ఎవరు కావాలి. కాకపోతే ఇప్పుడు కలవడం చాలా ఆనందంగా ఉంది. 10th అప్పుడు నేనేం మాట్లాడాడు కదా ఎవరితో, చాలా కానుకున్నాడు. టీచర్ అయ్యా కదా, 1-2 గంటలకి మాట్లాడతా. ఓకే, థ్యాంక్ యూ. మిమ్మల్ని అందరూ కలవడం చాలా ఆనందం. అందరూ కనిపిస్తున్నారా? సీరియస్ అయింది కానీ క్లోజప్ యాడ్ అవ్వచ్చు కదా అందరూ. ఓకే, నా పేరు బోనా సురేష్. నేను నాకు అంతగా అందరూ చాలా మంది కూర్చున్నారు. లేడీస్ అయితే నాకు నేను సింగర్ కంపెనీలో చేస్తాను, ఫుడ్ మిషన్ కంపెనీలో. ఫుడ్ మిషన్ తల్లి కావాలని నా దగ్గర నాకు 2 పిల్లలు, పెద్దపై 10th క్లాస్, చిన్నగా 7th క్లాస్. నేను విజయవాడ దయచేసి వచ్చాను. నా పేరు సురేష్. అలాగే స్కూల్ హాస్టల్ చదివాను. విజయవాడలో ఉన్నాను. డెకరేషన్ చేస్తాను. డెకరేషన్ నాకు 3 పిల్లలు, ఒక 10th, ఒక ఫస్ట్ ఇయర్, ఒక 9th క్లాస్. ఇంకా ఎవరన్నా మాట్లాడుతున్నారు? ఇంకెవరన్నా మాట్లాడుతున్నారు? ప్రసాద్. హలో అండి, నా పేరు నిజం ప్రసాద్ అండి. నేను ఫోటోగ్రాఫర్గా చేస్తున్నాను. చాలామంది స్టూడియోలో ఫోటో స్టూడియోలో ఉందండి. మరి ఈ రోజు మనందరూ ఇలా కలుసుకొని ఉంటాయి గ్రామం కానీ నేను చాలా సంతోషపడ్డాను. వీళ్ళందరూ నేను గ్యాదర్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాను. వీళ్ళందరూ నన్ను అడుగుతూ ఉండేవాళ్ళు, వాళ్ళందరూ ఒకసారి మీట్ అవ్వాలంటే కాకపోతే ఒక ఆలోచన ఉంది నాకు. ఏంటంటే ఎవరు ఎలా ఫీల్ అవుతారో తెలియదు.
కొంతమంది కన్వీనెంట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. నేనేమన్నానంటే బాబాయ్ ఈరోజు మనం సమాజంలో తిరుగుతున్నాము, మేడం గారు సార్ ఏమండి అంటారు కానీ ఎలా అంటే కూడా చాలా అరుదు తరపున మనకి ఓన్లీ మన ఫ్రెండ్షిప్ కూడా అంత క్లోజ్గా ఉంటారా నాకు చాలా హ్యాపీగా ఉంది. మనందరూ 10th క్లాస్ బ్యాచ్ పుస్తకాలు వాళ్ళు ఉండొచ్చు కానీ నాట్ స్టేటస్ అనేది కాదు అని ఇలా మాట్లాడే వాళ్ళతో వాళ్ళందరూ కరెక్టే బాబాయ్ అందరూ కలుద్దాం సరదాగా అని చెప్పి అందరూ చేస్తూ ఇలా ప్రిపేర్ చేశారు. నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు నాకు పాప ఒక పాప ఉంది. ఆ పాప వచ్చి ఇంటర్ సెకండ్ చదువుతుంది, పాప స్కూల్కి చదువుతుంది. నా దేవుడి మేము మంచిగా ఉన్నాం. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మిమ్మల్ని చూసినందుకు థ్యాంక్ యూ అండి అవకాశం ఇస్తుంది. మనం ఇచ్చే మినిమం రెస్పెక్ట్ ప్లీజ్ వినాల్సిందిగా కూర్చున్నాం. నా పేరు కోటేశ్వరరావు, నేను హాస్టల్ చదువుకున్నాను. నాకు పాప బాబు, నేను ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్నాను. నా పేరు రాము రచర్ల, నేను తాడింగ్ హాస్టల్ చదువుకున్నాను. ఏం చెప్తాను ఇంకా నేను మాది వారదావతం పాతూరు విలేజ్. నాకు లారీలు ఉన్నాయి, ఇసుక సప్లై చేస్తాను నేను. తప్పకుండా చెప్పండి, మన విజయవాడ ప్రొడ్యూస్లో ఎక్కడున్నా ఎవరైనా నాకున్న పదిలో తప్పకుండా చేసి పెడతాను. ఈ అందరూ ప్రోగ్రామ్ చేసిన ఖాళీ మాత్రం బట్ ఈ వేదికని ఒక్కొక్కరు ఒక్కొక్కరిని వాడుకుంటున్నారు. ఇసుక అంటున్నారు, పుస్తక అంటున్నారు. అండాల్లో ఉంటున్నాను, డిస్ట్రిబ్యూషన్ ఫీల్డ్లో ఉన్నాను. మాకు డిస్ట్రిబ్యూషన్ వ్యాపారం అంతే. నో ఓన్లీ ఒక మైసూర్ శాండల్, మెటానియా, కొన్ని బ్రాండ్స్ ఉంటాయి అంటే అన్ని చెప్పలేం కదా, అందుకని హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్. ఓకేనా? నాకు 2 బాబులు, ఒక బాబు 10th క్లాస్ చదువుతున్నాడు, ఒక బాబు 8. బెంగళూరు అకౌంటెంట్ చేస్తున్నాను, ఒక బాబు పాప. ఇంకో విషయం ఓట్ ఆఫ్ టైం లాస్ట్లో చెప్పాలనుకున్నాను, బట్ ఇప్పుడే కానిచ్చేద్దాం అనుకున్నాను. ఈ కార్యక్రమం ఇలా జరిగిందంటే ఏ ఒక్కడి వల్ల కాదు, మనలో చాలా మందిని సహాయం చేశారు. గ్రూప్ స్టార్ట్ చేసినప్పుడు మొదట్లో శంకర్ కొన్ని నెంబర్లు ఇచ్చాడు. తర్వాత లేడీస్ నుంచి పద్మ విపరీతంగా పనిచేస్తాము, తను బాగా పనిచేస్తుంది. తను కూడా మన కడతాల ద్వారా మన థ్యాంక్ఫుల్నెస్ తెలియజేస్తున్నాము. జెంట్స్లో ప్రతి ఒక్కరు ఎవరైనా నెంబర్ షేర్ చేశారు, అందరికీ కానీ ఇదే ఒక్క వ్యక్తి వల్ల జరిగింది కాదు. మనం అందరూ అనుకున్నాం, 27 సంవత్సరాల తర్వాత కలిసాము, చాలా హ్యాపీగా ఉంది. ఆల్మూ వెంకటేశ్వర కూడా తన ఏం సహాయం చేయగలరో అన్నీ చేశాడు. కాబట్టి అందరూ ఇంపార్టెంట్, ఒకరు చేసింది కాదు. అందుకే నేను గ్రూప్లో కూడా చెప్పినప్పుడు ఇది టీం వర్క్, ఏ ఒక్కడు వల్ల ఇది కాదని చెప్పాను. రైట్. ప్రత్యేకత ఏంటంటే దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. మన గ్రూప్లో చాలా మంది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ జాబులు, ప్రైవేట్ జాబులను, వ్యవసాయదారులుగాను, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గృహిణులుగాను స్థిరపడ్డారు. ఇలాగే మీరు మీ రంగాల్లో ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించడం చాలా గర్వకారంగా ఉంది. పొట్టలో ఒక రకంగా దొరుకుతుంది, నాకు ఆకలంటే కొంతమంది కొన్ని ఏరియాలో. ఒక్కసారి నేను దయచేసి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, రేపు అంటే లాస్ట్లో చెప్పమని చెప్పి నాకు స్టార్టింగ్లో నేను మాట్లాడాను, దీని గురించి డిస్కషన్ చేస్తే మహంకాలంలో లాస్ట్లో చెప్తాను. బట్ అందరూ అంటే నాకేంటంటే ఫోన్ చేసిన అసలు ఎవరైనా డిస్కస్ అయిపోతారని చెప్పి ముందే చెప్తున్నాను. నేను దయచేసి గమనించండి ఈ విషయం మాత్రం. మనం రేపు 12వ తారీఖు ఎంతమంది కలిసినా కలవకపోయినా మీరు అక్కడికి రావచ్చు, రాకపోవచ్చు. అంటే నా పరిస్థితి బట్టి నా టైం కుదురుతో లేదో తెలియదు. నాకు ఆ రోజు స్టేట్ వైజ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఆ రోజు వస్తానో రాదో తెలియదు. నేను సమ్మర్లో మళ్ళీ ఒకసారి మీట్ అవుదాం అని చెప్పి మేము ఆల్రెడీ ప్రోగ్రామ్ సెట్ చేసుకున్నాం. దయచేసి ఆ సమయంలో మాత్రం ఎవరు మిస్ అవ్వద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను. మెయిన్ దీనికి నేను చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఎవరిదైనా సరే నెంబర్ చేంజ్ అయినప్పుడు వెంటనే గ్రూప్లో అప్డేట్ చెప్పండి. మిమ్మల్ని మేము కాంటాక్ట్ చేయడానికి చాలా సులువుగా ఉంటుంది. ఎవరిదైతే నెంబర్ మాకు కలవట్లేదు ఆ నెంబర్ మళ్ళీ మేము ఎత్తుకోవడానికి మాకు సమయం అవకాశం ఉంటుంది అన్నమాట. దయచేసి ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, ఎవరైనా సరే ఫోన్ నెంబర్
చేంజ్ అయినప్పుడు గ్రూప్లో అప్డేట్ ఇవ్వండి దయచేసి. గ్రూప్లో నెంబర్ కంటే ఎవరికన్నా మిస్ అయితే మాత్రం అన్ని కాంటాక్ట్ అవ్వాలి దయచేసి. ఈ ఒక్క విషయం మాత్రం గమనించాల్సింది కోరుకుంటున్నాను. గుర్తుపెట్టారా వీళ్ళలో ఉంటున్నారా? నా పేరు చంద్రబాబు, నేను కర్ణాటకలో జాస్పర్లో వచ్చేస్తాను. Dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. పెద్ద మాటలు దూరుకోండి, ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన
గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పిగంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you, we miss all the fun. ముద్దు శ్రీనివాసరావు శ్రీశక్తి 10th క్లాస్ గురజాడ చదువుకున్న తాడింగ్ ఉండేది గురజాడలో నేను. పులికి విలుగాడికి తలకి పురితాడుకి కదిలే కార్చిచ్చుకి కసిరే పడకళ్ళకి రవికి మేఘానికి దోస్తీ ఊహించని చిత్ర విచిత్రం స్నేహానికి చాచిన హస్తం